హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు భారత రాష్ట్రపతి గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు అలాగే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా అంత క్లారిటీగా వినండి. అలాగే రాష్ట్రపతి గురించి చాలా ఆర్టికల్స్ ఉంటాయి, కానీ దాంట్లో మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత రాష్ట్రపతి అంటేనే భారతదేశానికి ప్రథమ పౌరుడు, అలాగే దేశాధినేత అని కూడా అంటారు. అలాగే కేంద్ర కార్యనిర్వహణకు వ్యవస్థలో ఒక భాగం. ఆయనే సర్వసైన్యాధ్యక్షుడు, అంటే సైన్యానికి సంబంధించిన ఏదైనా నిర్ణయాలు కావచ్చు, అది భారత రాష్ట్రపతి తీసుకోవడం జరుగుతుంది. మరియు భారతదేశానికి ప్రథమ పౌరుడుగా కూడా వ్యవహరించడం జరుగుతుంది. అలాగే కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థలో ఒక భాగంగా కూడా భారత రాష్ట్రపతి కొనసాగడం జరుగుతుంది. వీటికన్నిటికీ సంబంధించిన ఆర్టికల్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమైన ఆర్టికల్స్ రాష్ట్రపతి గురించి మనం చర్చించుకుందాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి 52వ ఆర్టికల్. భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉండాలి అని 52వ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. అలాగే ఇంకో ఆర్టికల్ వచ్చేసి 53వ ఆర్టికల్. కార్యనిర్వహణ అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 54 రాష్ట్రపతి ఎన్నికల విధానం గురించి 54వ ఆర్టికల్ అనేది తెలియజేయడం జరుగుతుంది. అలాగే 55వ ఆర్టికల్ భారత రాష్ట్రపతి ఎన్నికలను ఏ పద్ధతిలో ఎన్నుకుంటారు అనేది 55వ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 56వ ఆర్టికల్ భారతదేశానికి రాష్ట్రపతి పదవి కాలం ఎన్ని సంవత్సరాలు అనేది ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. దీని ప్రకారం భారతదేశానికి రాష్ట్రపతి పదవి కాలం 5 సంవత్సరాలు అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 58వ ఆర్టికల్ భారత రాష్ట్రపతిగా ఎన్నికవ్వడానికి అర్హత ఏమిటి, అంటే క్వాలిఫికేషన్ ఏమిటి అనేది 58వ ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది. అలాగే ఇంకో ఆర్టికల్ వచ్చేసి 60 ఆర్టికల్ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఏ విధంగా చేసుకుంటాడనేది 60 ఆర్టికల్ అనేది మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 61 ఆర్టికల్. ఈ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతిని ఏ విధంగా తొలగించడం జరుగుతుంది అనేది 61 ఆర్టికల్లో తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 72వ ఆర్టికల్. దీని ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ ప్రకారం ఎవరైనా తప్పు చేసి ఉరిశిక్ష పడితే దాన్ని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అది 72వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఈ అధికారాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. ఇంతే అండి రాష్ట్రపతికి తనకంటూ ఉన్న కొన్ని ఆర్టికల్ గురించి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం రాష్ట్రపతికి కార్యనిర్వహణ అధికారాలకు ఏ ఆర్టికల్ ఉపయోగిస్తారు, అలాగే సైన్య అధ్యక్షానికి ఏ ఆర్టికల్ ఉపయోగిస్తారనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.